హాయ్ హలో వెల్కమ్ టు సర్కార్ మూవీ కల్ట్స్. సర్కార్ హియర్. ఈరోజు రిలీజ్ అయిన జోకర్ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ షో పోయి సినిమా చూసి వచ్చిన హెడేక్తో వచ్చిన, ఏం చేయాలో అర్థం కాలే. హెడేక్ ఎట్లున్నదంటే సినిమా చూసిన తర్వాత 2 బీర్లు వేద్దామంటే వైన్స్లు కూడా బంద్ ఉన్నాయి ఈరోజు, అట్లున్నది. అయితే కథల ప్లస్ ఏంది, కథల ఏం మైనస్ ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ఏమంటే ఏం లేదు, ప్యూర్ ట్రాష్. నాకు అనిపించింది ఏంటంటే చూసిన తర్వాత సినిమాలో మొత్తం డిచ్ అయిపోయినా. నేను ఒక ఫుల్ బాటిల్ కొట్టిన లాగా డిచ్ అయిపోయినా. ఇలాంటి సినిమా చూడడం వల్ల డల్ అయిపోయినా. ఇంకోటి నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ మై మనీ అండ్ టైం, మై హార్డ్ టైమ్స్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది. ఎందుకు అట్లా అనిపించింది అంటే, నేను ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మంచి ఎంత క్యూరియస్గా పోయినానో అంత రిజల్ట్ కూడా నాకు ఇచ్చింది ఫస్ట్ పార్ట్. ఎందుకంటే ఆ జోకర్ క్యారెక్టర్ అట్లుంటుంది, ఆ సైకిక్ నేచర్ అట్లుంటుంది. ఆ సైకిక్ నేచర్తో మనం లవ్లో పడిపోతాం. అంత బాగా చేసి ఉంటాడు జాక్విన్ ఫీనిక్స్ కూడా. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి లాస్ట్ మూవీలో ఆ ముర్రేని చంపడంతో సినిమా ఎండ్ అయ్యి ఇక్కడ వాడు జైల్లోకి రావడం ఎంట్రీ మాట. సినిమా మొత్తం సగం ఇమాజినేషన్తో, సగం లేడీ గాగా సాంగ్స్తో నింపేశాడు. కథ ఎదురా అంటే అదే మన క్వశ్చన్ మార్క్ మాట. అసలు అంత టార్చర్ ఎలా పెట్టారో టోడ్ ఫిలిప్స్ అని అనిపించింది నాకైతే. నీరసం వచ్చేసింది, మామూలుగా లేదు ఆ లొల్లి, ఆ టార్చర్. టోడ్ ఫిలిప్స్ చేసిన లొల్లి. టోడ్ ఫిలిప్స్ చేసిన గొప్ప పని ఏదైనా ఉంది అంటే టైటిల్ కింద క్యాప్షన్ ఒకటి పెట్టి ఉంటాడు, జోకర్ ఫోలియో డియోక్స్ అని. అంటే ఏంటంటే దీని మీనింగ్, ఇద్దరు మనుషుల మెంటల్ ఇలినియస్ సరిగ్గా లేదు, వాళ్ళ కథనే మనం చెప్తున్నామని ఆల్రెడీ క్యాప్షన్లో చెప్పాడు. ఇది ఒక్కటి తప్పితే సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది చూసే క్యూరియస్ అయిన వెళ్ళిన వాళ్ళైతే బిస్కెట్ అయిపోతారు. ఫుల్ అంటే ఫుల్ బిస్కెట్, మామూలు బిస్కెట్ కాదు ఇది. సినిమా మొత్తంలో పాతాళ భైరవిలో పాటల పద్యాలు ఉన్నట్టు ఇందులో 12 సాంగ్స్ ఉంటాయి. లేడీ గాగా వచ్చినప్పుడల్లా ఇరిటేషన్ చేస్తూ ఉంటాయి. సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి కథ లేదు. కథ మొత్తం ప్రజెంట్, ఫ్లాష్ బ్యాక్, ఇమాజినేషన్ ఫార్మేట్లో జరుగుతూ ఉంటుంది. సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అంటే, ఒకటి లైటింగ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ థింగ్ సినిమాటోగ్రఫీ, దాని తర్వాత కొంచెం పర్లేదు అని అనిపించింది ఏదైనా ఉందంటే మ్యూజిక్. సరే ఫస్ట్ హాఫ్ డల్ అయింది, సెకండ్ హాఫ్ అయినా ఏమైనా లేపుతాడా, ఆ జోకర్ మజా అంటే ఏందో చూపిస్తాడా అని చూస్తే సెకండ్ హాఫ్ కూడా సేమ్ అలాగే ల్యాగు, డ్రామా, మెలో డ్రామా. అసలు ఎప్పుడెప్పుడు ఎండ్ కార్డు పడుతుందిరా బాబు, లేచి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంటుంది. సరే ఎండ్ కార్డు పడేలోగా ఇంకేమైనా మ్యాజిక్ ఏమైనా చేస్తాడా టోడ్ ఫిలిప్స్ అని వెయిట్ చేస్తూ ఉంటే, అరే ఎంతకీ మ్యాజిక్ చేయడే, ఏమా బోర్ అంటే బోరు. ఇంత ల్యాగ్ సినిమా ఈ ఇయర్లో నేనైతే హాలీవుడ్ సినిమా ఏది చూడలే. అసలు ఫస్ట్ టైం అనిపించింది లేచి త్వరగా వెళ్ళిపోతే బెటర్ అని. బట్ ఇంకోటి ఏమనిపిస్తుంది, ఇంకా ఏమైనా చెప్తాడా సెకండ్ హాఫ్లో, ఇంకేమైనా స్పెషల్ థింగ్ ఏమైనా చూపిస్తాడా అని ఎంత క్యూరియస్గా ఉన్నా అసలు ఆ క్యూరియస్కి కొంచెం కూడా అంచనాకి రాడే. ఆల్రెడీ ఈ సినిమాని ఫిలిం ఫెస్టివల్లో వేస్తే అక్కడ కూడా ఫ్లాపు, బ్యాడ్ టాక్ వచ్చింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా అంటే చాలా పెట్టుకున్నాము. మరి ఎట్లా తీసిండో అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది చాలామంది ఆడియన్స్కి. బయటకు వచ్చిన వాళ్ళందరూ తిట్టుకుంటూనే వస్తున్నారు. ఒక్కడి ఫేస్లో స్మైల్ లేదు. వరస్ట్లో వరస్ట్ అనే చెప్తున్నాడు ఎవరిని అడిగినా సరే. సినిమా నిండా పాటలు, మెలో డ్రామా, లేడీ గాగా తప్పితే ఇంకేం ఉండవు. కొన్ని ఏమన్నా ఉంటుందా అంటే ఏమీ లేకుండా అయిపోయింది. ఫైనల్గా చాలా అంటే చాలా డిసప్పాయింట్తో ఇంటికి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం అయినా ఏమైనా చేస్తాడేమో, టోడ్ ఫిలిప్స్ కానీ జాక్విన్ ఫీనిక్స్ కానీ ఏమైనా చేస్తారేమో, వెయిట్ చేయాలి. అప్పటి వరకు సత్ శ్రీ అకాల్, షబ్బా ఖైర్, గుడ్ బై.